కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో సోమవారం భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి చేసిన కృషిని వారు కొనియాడారు. అలాగే ప్రతి పౌరుడు అబ్దుల్ కలాం గారి అడుగు జాడలో నడుస్తూ కలాం గారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ సలీం, జిల్లా వక్త న్యాయవాది ఈక శ్రీనివాసరావు, జిల్లా మహిళా కార్యదర్శి యు భాగ్యలక్ష్మి, జిల్లా సలహాదారులు అబుల్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, కాసర్ల లింగం, చాకలి లింగం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ బాన్స్వాడ మండల రిపోర్టర్ వడ్ల శ్రీనివాసాచారి. ఈరోజు మనం కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో గల అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఉన్నాము. సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని తేదీ 30/11 నవంబర్ 30, 2022 నాడు స్థాపితం చేసినాము. అలాగే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాం గారి వర్ధంతి రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించిన ఈరోజు అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలదండతో సత్కరించి నివాళి అర్పించి ఆయన చేసిన పనులను, ఆయన చేసిన గొప్పతనాన్ని, భారతదేశంలో ఆయన చేసిన కృషిని మరొకసారి అందరికీ గుర్తు చేసుకున్నాము. అలాగే ఆయన తీసుకొచ్చిన అడుగుజాడలు, ఆయన చెప్పిన మాటల్లో ప్రతి యువత ముందుకుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పేదలకు, మహిళల కోసం ఆయన చేసిన కృషిని మరొకసారి అందరం గుర్తు చేసుకొని ఆయన అడుగుజాడలో అందరం ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ పౌరుడు మెదగాలని ఆశిస్తూ, అలాగే మిసైల్ మ్యాన్ అనే పెద్ద పేరు తీసుకొచ్చిన, భారతదేశమే కాకుండా యావత్తు ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి గారు ఉన్నారు. అలాగే జిల్లా కార్యవర్గం కూడా ఉంది. ముఖ్యంగా జిల్లా మహిళా కార్యదర్శి గారు కూడా ఉన్నారు మనతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అబుల్ రెడ్డి గారు ఇదే గ్రామస్తులు. ఆయన చేసిన కృషి, ఆయన తీసుకొచ్చినటువంటి చాలా కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్లి ఆ ప్రజలను జాగృతం చేస్తున్నాం. కాబట్టి మరొకసారి జై అబ్దుల్ కలాం గారు. జై